ఇక్కడ క్వశ్చన్, వాట్ ఆర్ ద రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్ బై లెన్సెస్? ఇమేజ్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ అడగచ్చు. ఇది ఈ రే డయాగ్రామ్స్ ఒక్కొక్క సిచ్యువేషన్, అంటే ఆబ్జెక్ట్ పొజిషన్ ఎక్కడుంది, అదేవిధంగా ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, దాని యొక్క నేచర్ ఏంటి, పొజిషన్ ఏంటి అనేది మనం ఇక్కడ 6 ఫిగర్స్ ఉన్నాయి. ఈ 6 ఫిగర్స్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క సిచ్యువేషన్ని విడివిడిగా ఇచ్చి మనకి ఈ ఫిగర్స్ గీయమంటం జరుగుతుంది. 1 మార్క్ క్వశ్చన్స్కి ఇవ్వచ్చు, 2 మార్క్స్కి ఇవ్వచ్చు, 4 మార్క్స్కి ఇవ్వచ్చు. కాబట్టి ఈ 6 ఫిగర్స్ మటుకు కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి. మీరు ఒక ట్యాబులర్ ఫామ్లో మీరు ఇవి నేర్చుకున్నట్టయితే మీకు బాగా గుర్తుంటాయి. ఫస్ట్, పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. నెక్స్ట్, పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్. నెక్స్ట్, నేచర్ ఆఫ్ ది ఇమేజ్. నెక్స్ట్ ఏంటంటే రే డయాగ్రామ్. రే డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, ఇట్లా మనం ఒక ట్యాబులర్ ఫామ్ తయారు చేసుకున్నట్టయితే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఫస్ట్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ కనుక ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇమేజ్ ఎట్ ది ఫోకల్ పాయింట్. ఇమేజ్ అనేది పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఫోకల్ పాయింట్ దగ్గర ఏర్పడుతుంది. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇమేజ్ ఫోకల్ పాయింట్ దగ్గర ఏర్పడుతుంది. అలాగే నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఎట్లా ఉంటుంది? పాయింట్ సైజ్డ్ ఇమేజ్, అంటే ఒక బిందువులాగా ఉంటుంది. ఇమేజ్ అనేది ఒక బిందువులాగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే ఆబ్జెక్ట్ బియాండ్ సి, అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి వెనకాల కనుక ఆబ్జెక్ట్ ఉన్నట్టయితే అప్పుడు ఇమేజ్ ఏ విధంగా ఏర్పడుతుంది? బిట్వీన్ F1 అండ్ 2F1. F1కి 2F1కి మధ్యలో ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. ఈ ఇమేజ్ యొక్క నేచర్ ఏ విధంగా ఉంటుంది? రియల్, ఇన్వర్టెడ్, డిమినిష్డ్ ఇమేజ్. రియల్ ఇమేజ్ ఇది. ఇన్వర్టెడ్ అంటే తల్లకిందులుగా ఏర్పడుతుంది. ఇమేజ్ చిన్నగా ఉంటుంది. డిమినిష్డ్ అంటే చిన్నగా ఉంటుంది. ఇది ఈ నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అన్నమాట. థర్డ్ సిచ్యువేషన్ ఏంటి? ఆబ్జెక్ట్ ఎట్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2F2. 2F2 దగ్గర కనుక ఆబ్జెక్ట్ ఉంచినట్టయితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? దాని నేచర్ ఎట్లా ఉంటుంది? ఆబ్జెక్ట్ని 2F2 దగ్గర ఉంచినప్పుడు ఇమేజ్ 2F1 దగ్గర ఏర్పడుతుంది. ఆబ్జెక్ట్ని 2F2 దగ్గర ఉంచినప్పుడు ఇమేజ్ 2F1 దగ్గర ఏర్పడుతుంది. దీని యొక్క నేచర్ ఎట్లా ఉంటుంది? రియల్, ఇన్వర్టెడ్, సేమ్ సైజ్. రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది, తల్లకిందులుగా ఏర్పడుతుంది. ఆబ్జెక్ట్ ఎంతైతే ఉంటుందో ఇమేజ్ కూడా అంతే సైజు ఉంటుంది. ఫోర్త్ది, ఆబ్జెక్ట్ బిట్వీన్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2F2 అండ్ ఫోకస్ F2. ఆబ్జెక్ట్ కనుక 2F2కి F2కి మధ్యలో ఉంచినట్టయితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? బియాండ్ 2F1. బియాండ్ 2F1. 2F1కి వెనకాల ఏర్పడుతుంది అన్నమాట. నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఎలా ఉంటుంది? రియల్, ఇన్వర్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్. రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్. మ్యాగ్నిఫైడ్ అంటే ఏంటి? పెద్దదైనటువంటి ఇమేజ్ ఏర్పడుతుంది. ఫిఫ్త్ సిచ్యువేషన్, ఆబ్జెక్ట్ లొకేటెడ్ ఎట్ ది ఫోకల్ పాయింట్. ఆబ్జెక్ట్ కనుక ఫోకల్ పాయింట్ దగ్గర అంటే F2 దగ్గర ఉంచితే
ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది. ఆబ్జెక్ట్ని F2 దగ్గర ఉంచినప్పుడు ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఏర్పడుతుంది. ఇన్ఫినిటీ అంటే మనకు కనపడదు అనమాట, ఇమేజ్ అనేది మనకి కనపడదు. కాబట్టి నేచర్ ఆఫ్ ఇమేజ్ ఏమి ఉండదు, ఎందుకని ఇమేజ్ని మనం అబ్జర్వ్ చేయలేం కాబట్టి ఇక్కడ నేచర్ ఆఫ్ ఇమేజ్ అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్ 6th సిచ్యువేషన్ ఏంటి? ఆబ్జెక్ట్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఆబ్జెక్ట్ని కనుక ఫోకల్ పాయింట్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఉంచినట్టయితే అప్పుడు ఏ విధమైన ఇమేజ్ ఏర్పడుతుంది? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? సేమ్ సైడ్ ఏర్పడుతుంది. ఆబ్జెక్ట్ ఎటువైపు అయితే ఉంటుందో ఇమేజ్ కూడా అటువైపే ఏర్పడుతుంది. మరి నేచర్ ఆఫ్ ఇమేజ్ ఎట్లా ఉంటుంది? వర్చువల్, ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్. ఈ పై సందర్భాలన్నీ ఇట్లో కూడా రియల్ ఇమేజ్ ఏర్పడింది. ఇక్కడ మనకి వర్చువల్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. ఎరెక్ట్ అంటే ఏంటి? నిట్ట నిలువుగా అనమాట. అదేవిధంగా మ్యాగ్నిఫైడ్ అంటే పెద్దదైనటువంటి ఇమేజ్ ఏర్పడుతుంది. ఈ 6 రే డయాగ్రామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు కంపల్సరీగా నేర్చుకోండి.